శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు కాలడిలో ఉన్నానండి. మరి ఈ కాలడి అనేది కూడా శ్రీ ఆది శంకరులు జన్మించినటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్లేసు ఈ కాలడి. ఇక్కడే ఆదిశంకరాచార్యుల వారు మరి జన్మించినటువంటి ప్రదేశం ఎంత పరమ పవిత్రం. ఇలాంటి ప్రదేశము మన భారతదేశంలో ఇంకొకటి ఉండదండి. దీని తర్వాతనే మళ్ళీ ఇంకొకటి ఏదైనా కానివ్వండి. ఎందుకంటే ఒక ఒక ఆదిశంకరులు మన భారతదేశంలో ఉన్న హైందవ సాంప్రదాయంలో నిజంగా అతను కనుక్కున్నటువంటి క్షేత్రాలు కానీ, అతను రాసినటువంటి గ్రంథాలు కానివ్వండి, ఏదైనా మనకు ఈ అష్టాదశ శక్తిపీఠాలను కనుక్కున్నది, మన జ్యోతిర్లింగాలను కనుక్కున్నది ఆదిశంకరాచార్యులు ప్రతిష్టాపన చేసినవి. ఇవన్నీ కూడా దాదాపుగా నిజంగా చాలా పవర్ ఉందండి. ఈ భూమిలో పవర్ ఉంది. ఒక్కసారైనా మీ జన్మ ధన్యమైపోతుంది. మీ పాదం ఇక్కడ మోపండి, మీకు ఉన్నటువంటి కర్మలు పటాపంచలు అయిపోతాయి. అదేవిధంగా దేశ విదేశాలలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం కలగకపోయినా, ఉద్యోగాలు రాకపోయినా, చదువు పూర్తయినా తర్వాత కూడా మళ్ళీ రివర్స్ అయిపోవడం, తర్వాత వీసా స్టాంపింగ్ రాకపోవడం, అక్కడ యూనివర్సిటీ వాళ్ళు సీట్ ఇచ్చినా కూడా వీళ్ళు ముందుకు వెళ్ళలేకపోవడం, ఇలాంటి సమస్యలు బాధపడుతున్నటువంటి వారు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఒక్కసారి శని హోమం జరిపించుకోవాలి. శని ఏమంటాడంటే, నువ్వు ఈ దేశంలో పుట్టి, నీ స్వదేశంలో పుట్టి, నువ్వు ఇక్కడే చదువుకొని ఇక్కడే పెరగాలి, ఇక్కడే బాగుండాలి, నువ్వు వేరే దేశానికి నువ్వు ఎలా వెళ్తావు అని చెప్పేసి శని నిన్ను ఆపేస్తాడు. కాబట్టి అలాంటి ప్రభావం ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం శనిని అనుగ్రహం కోసం కోరాలి. అప్పుడు కోరితే ఏమవుతుందంటే, శని మనం ముళ్ళును ముళ్ళుతోనే, వజ్రాన్ని వజ్రంతోనే, శనిని కేవలం శని హోమం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. ఇది చతుర్ముఖ దిగ్బంధంతో మనం నల్ల వస్త్రం, తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు వీటిని మూట కట్టేసి మనం ఒక బాణెలలో వేసేసి మీ పేరు గోత్రనామాలు చదువుకుంటూ ఆ హోమంలో వేయడం ద్వారా మీకున్నటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటే ఆగస్టు 9వ తారీఖు మర్చిపోకండి. మీ పేరు గోత్రనామం దేశ విదేశాలలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా ఈ హోమం జరిపించబడుతుంది. ఒక్కసారి హోమం జరిపించుకున్న తర్వాత దాని పవర్ వేరే, దాని అదృష్టం వేరే. మీ నుదుటి రాతను మార్చే శక్తి కేవలం శనికి మాత్రమే ఉంటుంది. ఆ శని అనుగ్రహం పొందాలంటే శని హోమం జరిపించుకొని తీరవలసిందే. కాబట్టి పేరున తెలియజేస్తున్నాను. ఇప్పుడు కనుక మీరు మిస్ చేసుకున్నట్టయితే మళ్ళీ 30 సంవత్సరాలు దానికి అవకాశం రాదండి. ఖచ్చితంగా మీరు శని హోమం జరిపించుకోండి. దేశ విదేశాలలో ఉంటున్నటువంటి వారికి ఇది ఒక మంచి అపురూపము, అరుదైనటువంటి అవకాశం ఆ భగవంతుడు కల్పించాడు. చక్కగా శని హోమం చేసుకొని ఆ శని అనుగ్రహానికి పాత్రలవ్వండి.